ఏంటి ఇందులో ఎక్స్పెరిమెంట్ హీరో మీరు అండ్ పాట కూడా పాడారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఒక వ్లాగ్ చేసా, మా మదర్ చాలా రిక్వెస్ట్ చేస్తే 2 years బ్యాక్. అందులో లిఫ్ట్ లో ఒక పాట పాడా. నేను బాగా పాడలేదని ట్రోల్ చేసినందుకు వినాల్సిందే అన్న టైప్ గా ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఈ ట్రైలర్ కట్ టీజర్ కట్ చాలా బాగా ఆదరిస్తున్నారు, కానీ ఐ స్టిల్ ఫీల్ మూవీకి న్యాయం చేయలేదు అనిపిస్తుంది నాకు ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ. ఈ ముద్దులు ఈ అమ్మాయిలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లిప్ కిస్ అదంతా ఒకటే సాంగ్. మా డాడీ అయితే నాది ప్రతిదీ గుండె మీద చేయబెట్టుకొని చూస్తున్నాడు నేను ఏం మాట్లాడతానా అని చెప్పి. అంకుల్ అంకుల్ సారీ ప్రభాకర్ గారు అమ్మో చచ్చిపోయి అయితే చూస్తే ప్రభాకర్ గారు తప్పైపోయింది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చేసి మీ మమ్మీ ఇంకా డాడీయే. మనం ప్రొడ్యూసర్ అయితే మనం ఏమైనా చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేకుండా ఒక ఫ్రేమ్ లేదు మా సినిమాలో. అంటే ప్రొడ్యూసర్ లాగా సెట్స్ లో బిహేవ్ చేసింది మమ్మీయా డాడీయా అని? కొంచెం డాడీ ఆయన ఆ రూమ్ లో పడుకుంటా, నేను ఈ రూమ్ లో పడుకుంటాను. నన్ను లేపి కూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిపోయి కాల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళతో చేయిస్తాడు. హీరో ఏడి మీరు లేపాలి కదా, మీరు తెప్పాలి కదా టైంకి అని చెప్పి ఎప్పుడైనా కొంచెం లేట్ అయితే. ట్రోల్ అయినప్పుడు ఫ్యామిలీలో ఎవరు బాగా ఎఫెక్ట్ అయ్యారు ఈ విషయంలో? బ్రేకప్ అయింది. పర్సన్ హూ ఐ ట్రస్టెడ్ మోస్ట్ టోల్డ్ మై ఆన్ మై ఫేస్ జోకర్ అయిపోతున్నావు బయట ఆ టైప్ లో. బట్ అమ్మ మా ఫ్యామిలీ ఇంకా వేరే ఫ్రెండ్స్ అందరూ ఏంటంటున్నారు, నాతో ఉంటున్న పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ ఇట్లా అనేది ఏంటారా అని అనుకున్నా. సో దాట్ వాజ్ ఆ టైం అప్పుడు బ్రేకప్ అయింది. స్టార్టింగ్ ఆ సినిమా మొత్తం అది జరిగింది. డైరెక్టర్ గారు ఒకటి చెప్తారు, డాడీ ఒకటి చెప్తారు, నేను ఒకటి అనుకుంటా. సో ప్రతిదీ 3 షాట్లు అన్ని ఫస్ట్ నేను అనుకుని చేసేటోడిని, తర్వాత వాళ్ళు చెప్పింది చేసేటోడిని, తర్వాత అది ఎడిటర్ గారికి వదిలేసేటోళ్ళు అనమాట. మీకు నచ్చింది పెట్టండి అనే టైం. ప్రభాకర్ గారు కామన్ గా మిమ్మల్ని తిట్టే పదం ఏంటి? నా కొడక అంటారు, ఎందుకంటే నిజంగా ఆయన కొడుకునే. మీరు ఒక స్టార్ ని కలవాలి అని చెప్పి వెయిట్ చేసిన స్టార్స్ ఎవరైనా ఉన్నారా? ఒక పాయింట్ లో నేను విజయ్ దేవరకొండ గారిని కలుద్దాం అనుకున్నా. అర్జున్ రెడ్డి అప్పుడు స్పీచ్ ఉంటుంది, అంటే ఓపెన్ గా హార్ట్ నుంచి మాట్లాడాలని అనిపించింది. ఒకవేళ నేను హీరో అయ్యి నేను ఫస్ట్ స్టేజ్ మీద మాట్లాడితే నేను అలా మాట్లాడదని ఆల్రెడీ అనుకున్నాను. చూసినప్పుడు అరే నేను ఆల్రెడీ చేద్దాం అనుకుని నేను చేసేస్తున్నాడని ఒకటి ఉంది. బానే ఎక్స్ట్రాలు. మార్నింగ్ మీట్స్ ఆర్ నైట్ చాట్స్? ఆ నైట్ మీట్ అయితే ఇంకా బెటర్. మంచి కళాకారులు మీరు. ఎందుకంత విరక్తి? పెళ్ళంటే చేసుకోవచ్చుగా, మంచి కట్నం వస్తుంది, మంచిగా అమ్మాయి వస్తుంది, ఫస్ట్ నైట్ అవుతుంది, అన్నీ అవుతాయి, పిల్లలు పుడతారు, మళ్ళీ వాళ్ళని హీరోలు చేయొచ్చు. మీరు చెప్పిన అన్ని పెళ్లి లేకుండా కూడా జరగచ్చు. చిన్న పెద్ద డాన్స్, వైదే డాన్స్. ఈ చిన్నోడు పెద్దలు వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? నాకు ఇరిటేషన్ వస్తుంది. ఫస్ట్ చుక్కలు కనిపిస్తున్నాయి తెలుసా, ఆకలి కూడా అవుతుంది. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు ఈ చిన్నోడు? వాళ్ళు డాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చింది నాకు అర్థమైతే లేదు. నువ్వు నా మీద పగపట్టావా?